మనం మారు మనసు పొందాము, లేదు మారు మనసు పొందలేదు, ఎలా, దేవుడు ఏం చూస్తాడు మనం ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి అనే విషయాల్ని మనం ఆలోచిస్తే గనక మారు మనసును గురించి, మారు మనసు పొందిన తర్వాత జరిగేటువంటి విషయాల గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మాట మాట్లాడారు. ఆ విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు తెలుసుకుందాం. చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. మొదట దమస్కులోని వారికిను, యెరూషలేములోను, యూదయ దేశమంతటా, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండిని. ఇక్కడ పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్న మాట, తెలియపరుస్తున్న మాట ఏంటి అని అంటే, మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చెయ్యాలని ప్రకటిస్తున్నాడు. అక్కడ పేతురు గారు ఏం ప్రకటించారు? మారు మనసు పొందండి అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? మారు మనసు పొందండి అని చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఏం చెప్పాడు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పాడు. మనకు సమీపంగా ఉన్న, మన మధ్యలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని అనుభవించడానికి మనం మారు మనసు పొందండి అని చెప్పిన మాటను బట్టి మారు మనసు పొందాలి అని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మారు మనసు పొందిన వారికి ఇచ్చేటువంటి ఆ దైవికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే మనలో ఆ మారు మనసును చూడాలి కదా. అయితే మనస్సు కనపడుతుందా అండి? కనపడదు. ఒక మనస్సు మారిందా, మారలేదా అనేది మనకు కనపడదు కదా. అయితే ఒక మనస్సు మారింది లేనిది ఎలా కనపడుతుంది అని అంటే, ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట క్రియలను బట్టి. మారు మనస్సు పొందిన వ్యక్తి మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేస్తాడు అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా అండి. ఇప్పుడు సామెతల గ్రంథంలో కనుక మనం ఆలోచిస్తే 20వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగుంటది: బాలుడు సహితము తన నడవడిక శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియపరుస్తాడు అని అంటాడు. మనం మంచివాళ్ళం అనుకోండి, మంచి పనులు చేస్తాం. చెడ్డవాళ్ళం అనుకోండి, చెడ్డ పనులు చేస్తాం. మనం మారు మనసు పొందిన వాళ్ళం అనుకోండి, మారు మనస్సుకు తగినటువంటి క్రియలు చేస్తాం. అందుకే కదా సామెతల గ్రంథంలో ఆ మాట రాసింది, మనము శుద్ధమైన వారమా కాదా, యథార్థమైన వారమా కాదా అనేది చిన్న బిడ్డ కూడా ఎలా తెలియపరుస్తాడు అని అంటే తన చేష్టల వలన, పనుల వలన, క్రియల వలన తెలియపరుస్తాడు. అంటే మన హృదయం ఎలాంటిది అనేది మన పనులు బట్టి మనకు తెలుస్తుంది. యాకోబు రాసిన పత్రికలో కూడా అదే మాట అంటాడు యాకోబు. ఏమనంటే, క్రియలు లేని విశ్వాసము మృతమవుతుంది. ఒక వ్యక్తి హృదయంలో విశ్వాసం ఉంటే, క్రియలు గనక తోడవకపోతే విశ్వాసము వంటిదై మృతమైనదగును అంటాడండి. ఒకవేళ మనలో ఒక మారు మనసు అనేది కలిగితే ఖచ్చితంగా దానికి క్రియలు జోడవుతాయి. ఒకవేళ మన మారు మనస్సుకు క్రియలు గనక జతపరచబడకపోతే మన మారు మనసు మృతమైన దాంతో సమానము, పొందనట్టే అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం మారు మనసు పొందితే తగిన క్రియలు మనలో కనపడాలి. తగిన క్రియలు మనలో కనపడినప్పుడే మనం మారు మనసు అనేది గుర్తించబడుతుంది. అంటే దీనిని బట్టి మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, మనం మారు మనస్సు పొందితే దాని క్రియల ద్వారా ఎప్పుడైతే మనం దేవునికి మనము చూపిస్తామో అప్పుడే తగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరిన్ని ఆత్మ సంబంధమైన దైవ సందేశాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఆత్మీయులందరికీ ఈ ఛానల్ని షేర్ చేసి వారు కూడా దేవునిలో బలపడుటకు సహాయపడండి. పాస్టర్ శాంసన్ డేవిడ్, సియోను మందిరం, కావలి.